तुम्हारी माँ? मैं उनका वो हम 3 साल से एक साथ। అవసరం వచ్చినప్పుడు చెల్లికి అన్న సాయంగా ధైర్యంగా నిలబడాలి. పుట్టింటి ఆదరణ లేని ఆ మనిషి ఎంత బాధపడి ఉంటుందో మీరు ఒక్కసారైనా ఆలోచించారా? ఒక్క క్షణం మీ చెల్లి స్థానంలో నిలబడి సౌర్య విషయం కానీ దీపక్ చెప్పొద్దు. ఏదైనా అడిగితే నేను సమాధానం చెప్తాను. మీరు తెలియనట్టే ఉండండి. అలాగేరా. ఏమైంది దీపా? ఇక్కడ కూర్చున్నావేంటి? బాబే కాదు, మా అత్త మీ అత్త కూడా నీతో అబద్ధం చెప్పారు. చేయలేదమ్మా, కాస్త కళ్ళు తిరిగినట్టుంటే ఇలా కూర్చుండిపోయాను. ఏమైంది దీపా? నా గురించి తర్వాత మాట్లాడుకుందాంలే బాబు. ముందు మీరెక్కడికి వెళ్ళారో చెప్పండి. మేమెక్కడికి వెళ్తాం? అమ్మ వాళ్ళు తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళారంట. నాకు గేట్ దగ్గర కలిస్తే మాట్లాడుకుంటూ లోపలికి వచ్చాం. ఇంతకు ముందే మన ఇంటికి వచ్చారు. నేను చెప్పింది ఎంత అబద్ధమైతే మరి ఇంటికి వచ్చిన ఫ్రెండ్ ఎవరు? పదండి బాబు వెళ్దాం. ఎక్కడికి? వర్ష వాళ్ళ ఇంటికి. శౌర్య మనల్ని చూడాలంటుందంట. దీపకి నిజం తెలిసిపోయినట్టుంది. ఏంటి కార్తీక్ బాబు ఆలోచిస్తున్నారు? మీ ఫ్రెండ్ మీకు ఫోన్ చేయలేదా? నాకు వేరే చిన్న పని ఉంది. శౌర్య కంటే మనకేది ఎక్కువ కాదు కదా. మీరేం చేయొద్దు, నాకు శౌర్యం చూపించండి చాలు. ఆ తర్వాత మీ పని మీరు చేసుకోండి. నుంచి నా ఫ్రెండ్ ఇంటి దగ్గర నుంచి? ఎప్పుడూ కాదు బాబు, నాకు ఇప్పుడే కావాలి. నేను ఇప్పుడే శౌర్యని చూడాలి. పదండి వెళ్దాం. కళ్ళు తిరుగుతున్నాను కదా, ముందు నువ్వు రెస్ట్ తీసుకో, తర్వాత వెళదాం అని చెప్తున్నాను కదా. అదే ఎప్పుడు? నేను కాస్త ఫ్రీగా ఉన్నప్పుడు. నేను శౌర్యతో మాట్లాడాలి. ఫోన్ చేయండి, వీడియో కాల్ చేయండి. నేను శౌర్యని చూస్తాను. మనం వెళ్దాం. పదండి కార్తీక్ బాబు. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళట్లేదు దీపా. నేను శౌర్యం తర్వాత తీసుకొస్తాను. ఎప్పుడు? తర్వాత. ప్లీజ్ నన్ను విసిగించకు దీపా. ఈ ఒక్కసారికి తప్పదు కార్తీక్ బాబు. ఎందుకంటే నేను అందరికంటే ఎక్కువ విసిగిపోయాను. నాకు ఆకలేస్తుంది, భోజనం పెట్టు. ఈ ఒక్కసారికి ఆకలిని వాయిదా వేయాలి కార్తీక్ బాబు. ఎందుకు నన్ను ఇంత టార్చర్ పెడుతున్నావు? చెప్తే అర్థం చేసుకోవా? మీరు నన్ను కొట్టినా పర్లేదు కార్తీక్ బాబు, నేను నా కూతుర్ని చూడాలి. ఇప్పుడు కాదు దీపా. మీ ఫ్రెండ్ ఊరు నుంచి వచ్చేసాడు. అయినా ఇప్పుడు వెళ్ళలేను. శౌర్య మనల్ని చూడాలంటుందంట. అయినా ఇప్పుడు తీసుకెళ్ళలేను. ఏ, మీరన్న వారం పూర్తి కాలేదా? కాదు దీపా. శౌర్య నీతో ఉంటుందని వర్షకి మాటిచ్చారా? కాదు దీపా. మరి నన్ను తీసుకెళ్ళడానికి మీకేంటి ఇబ్బంది? ఇప్పుడు నేను తీసుకెళ్ళలేను. ఎందుకు? ఇప్పుడు మనం శౌర్యని కలవటం కుదరదు. అదే ఎందుకు అని అడుగుతున్నాను. ఎందుకంటే శౌర్య నా ఫ్రెండ్ ఇంట్లో ఉందన్నది అబద్ధం కాబట్టి. మరి నా కూతురు ఎక్కడుంది? హాస్పిటల్లో ఉంది. శౌర్య కళ్ళు తిరిగి పడిపోయింది. ఒంట్లో బలం లేక, గుండెకి బలం లేక. అక్కడ కూడా నా ఆశల్ని చంపేశాడు. 2 రోజులు ఆపరేషన్ చేయకపోతే శౌర్య బతకదు. లేదు, నా కూతురు బ్రతికదన్న విషయం నా దగ్గర ఎందుకు దాచారు?
అబద్ధాలతో నీ మాయ మాటలతో నన్ను నమ్మేస్తావా? నన్ను మోసం చేస్తావా? అడిగేది నిన్నే, చెప్పు. నన్ను ఎందుకు మోసం చేసావు? చెప్పు, నన్ను ఎందుకు మోసం చేసావు? అంటే నా కూతురు అనారోగ్యం గురించి నా దగ్గర దాచడం నన్ను మోసం చేయడం కాదా? కాదే, అది మోసం అనుకోవడం నీ మూర్ఖత్వం. కార్తీక్ బాబు నీకెందుకు చెప్పాలి? వారి నుంచి కాపాడా? నీకు చెప్పే నీ ప్రాణాల్ని కాపాడా? నీకు చెప్పే నీ మెళ్ళ తాడి కట్టాడా? దేవుడు మనం అడిగామని వరాలే వడకుండానే ఎన్నో వరాలు ఇచ్చిన దేవుడే కార్తీక్ బాబు. నువ్వు దానికి కన్న తల్లివైతే ఆయన కనకుండా లేవని మమ్మల్ని నీతో చెప్పొద్దన్నాడు. నీకు తెలియకుండానే మందులు ఇప్పించాడు, తానే కొనిచ్చాడు. బిడ్డకి తిండి పెట్టడానికే నువ్వు కష్టపడితే ఆ బిడ్డని కాపాడుకోవడానికి నీకంటే ఎక్కువ కష్టపడ్డాడే. ఇప్పుడు కూడా నిజం నీకు తెలిస్తే తట్టురంతా తిరుగుతున్నాడు. నువ్వు నీ కూతురికి జ్వరం వస్తేనే తట్టుకోలేవే. ఇంత పెద్ద జబ్బు చేసిందని తెలిస్తే నీకు ఎదురు పడితే తన కళ్ళు చూసి తన బాధని నువ్వెక్కడ గుర్తుపడతావో అని చీకట్లో ఒంటరిగా కూర్చొని ఆ బాధ కూడా తానే పడ్డాడే. నువ్వెలా దేవుడలా అనుకోలేదు. తాళి కట్టి నీకు తన నీడలో చోటిచ్చాడు. ఇప్పుడు నీ కూతురు కోసం నిన్ను నీడలోనే ఉంచి ఎండలో తాను తిరుగుతున్నాడు. నువ్వు మోసం చేశావా అని అడుగుతున్నావు. కార్తీక్ బాబు చెప్పలేకపోయాడు కానీ నేను చెప్తున్నాను, నీకు కార్తీక్ బాబుని నిలదీసి అడిగే అర్హత లేదు. కార్తీక్ బాబు మొన్న మాట అన్నాడు చూడు, నువ్వు శౌర్యని కడుపున మోస్తే నేను గుండెల్లో మోస్తున్నానని. ఇది కార్తీక్ బాబు, మదన పడింది కార్తీక్ బాబు. కానీ కార్తీక్ బాబు చేస్తున్నాడు మాత్రం కార్తీక్ బాబే. శౌర్య కార్తీక్ బాబు కూతురు. నీకు వీలైతే, నీకు చేతనైతే, నీకు మనసుంటే కరుణా సముద్రం లాంటి ఈ దేవుడి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిన చల్లుకో. నీ అదృష్టంగా అలాంటి మనిషికి చేతులెత్తి దండం పెట్టడం మానేసి కాలర్ పట్టుకొని నిలదీస్తావా? నన్ను క్షమించండి కార్తీక్ బాబు. బాధల్లో ఉన్నాయని తెలియగానే నన్ను నేనే మర్చిపోయాను. నాకు నేనే అర్థం కాకుండా పోయాను. ఈ కాలం నా ఒకే ఒక ఆశ, నా కూతురు. ఆ ఆశ ప్రాణాలతో పోరాడుతుందంటే నువ్వు ఇలా అయిపోతావని ఈ నిజాన్ని ఎన్ని రోజులు నేనే మోసాను. అది నా కూతురు దీప. చావుని చంపైనా దాన్ని బతికిస్తాను. నీ చందమామ ఊపిరిగా పోసైనా దాని ప్రాణాలు కాపాడుతాను. నన్ను నమ్ము దీప. కూతురికేం కాదు. చెప్పిందా
రేపే సౌరికి ఆపరేషన్ చేయాలి. దానికి మాటలు తప్ప నా దగ్గర ఏం లేవు దీప. భయంతో గుండె అదురుతుంది. అందరి కష్టంలో కుబేరుడిగా ఉన్న కార్తిక్ తన కూతురి కష్టంలో కుచేలుడైపోయాడు. చేతిలో రూపాయి కూడా లేని కుచేలుడైపోయాడు. ఇవ్వకండి కార్తీక్ బాబు, మన సారీని కాపాడుకుందాం. తీసుకోండి, తీసుకోండి. దోసిట్లో నిండిపోయే డబ్బులతోనే ఎంత కావాలి కార్తీక్ బాబు? 50 లక్షలు. ఇంకా 45 లక్షలు కావాలి. ఇప్పటికే కట్టాలి. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా అవమానాలు సలహా. పదండి, మనం హాస్పిటల్కి వెళ్దాం. ముందు ముందు నేను నా కూతుర్ని చూడాలి, నా కూతుర్ని చూడాలి. వాడు అలాగే అంటాడు. మనం కూడా హాస్పిటల్కి వెళ్దాం పదక్క. చెల్లి, ఇప్పుడు మనం చేయాల్సింది హాస్పిటల్కి వెళ్ళడం కాదు చెల్లెమ్మా. రాత్రిలోకి ఏదో ఒకటి చేసి ఎంతో కొంత డబ్బు సంపాదించాలి. చంటి దాన్ని